40% ఓట్లు, 11 మంది ఎమ్మెల్యేలు, మీలాంటి సీనియర్లందరూ కూడా చాలా మంది ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ ప్రతిసారి మీలాంటి వాళ్ళతో రివ్యూ మీటింగ్స్ పెట్టి మాట్లాడుతున్నారు. కానీ కాన్ఫిడెంట్ వచ్చిందా? ఏది ఏమైనా సరే ఇది రాష్ట్రం దేశంలో ఈవీఎంల గోల ఎక్కువ ఉంది. 40% ఓటింగ్ వచ్చిందంటే 60-70 సీట్లు మాకు ఉండాలి. అవును, నీకు 40% ఓటింగ్ వచ్చిందంటే 60-70 సీట్లు ఖచ్చితంగా మాకు రావాలి. రాలేదంటే ఇది ఈవీఎంలు ఖచ్చితంగా ఉన్నట్టే. ఇక్కడ కూడా దేశం మీద నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా తేలుతుంది. దాన్ని నమ్ముతున్నారు మీరు? షూర్, 100% కరెక్ట్. అది 200% కరెక్ట్, 200% కరెక్ట్. ఇది ఈవీఎంలో మోసం జరిగినట్టు మా కార్యకర్తల నాయకులు ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. 98% ఉందండి, 97% ఉందండి, 99% ఉంది ఈవీఎంలో ఛార్జింగ్, మేము పెద్ద పట్టించుకోలేము, ముందు షాక్ అయిపోయామండి ఈ మెజార్టీలు ఏంటని. అంటే మాకు వచ్చే మెజార్టీలు కూడా వాళ్ళకే వచ్చినాయి. ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఆ రేంజ్ లో వస్తుంది. మీ నియోజకవర్గంలోనే చాలా గందరగోళం జరిగినది కూడా ఓట్లకు సంబంధించి కూడా ఉంది. సో ఏంటి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తున్నా, లేదంటే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఈ వ్యాఖ్యలు చూస్తున్నా కూడా ఈ కూటమిని బీజేపీ ఏమన్నా ముంచేసే పరిస్థితి ఉందే, అవకాశాలు కనిపిస్తున్నాయి? అది అవన్నీ మనకు తెలియదు కానండి. ఇవాళ మామూలుగా లోకేష్ మాత్రం డిప్యూటీ సీఎం చేస్తారన్నదే మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలిసిపోయింది. ఇది ఆయన ఫోటో కూడా యాడ్ చేయడం. ఆయన ఒక మంత్రి, సహచార మంత్రులు చాలా మంది ఉన్నారు. అయినా సరే ఆయన ఫోటో వేశారంటే ఆయన డిప్యూటీ సీఎంకి పోటీ పడుతున్నట్టు ఇంకా వాళ్ళ చేతిలో పని ఇచ్చుకుంటారు. ఓకే, అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది మొన్న ఫోటో వేయటం చూసిన తర్వాత. ఒకసారి మీ పార్టీ గురించి మాట్లాడదాం. ఎలా ఉంది ఇప్పుడు? స్ట్రెంగ్ గా ఉందా పార్టీ? మా పార్టీ అప్పుడు ఇప్పుడు స్ట్రెంగ్ అండి. మేము ఈవీఎంల గోళం వల్లే కదా పోయామంటున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమంది నేతలకు సంబంధించి కొంతమంది మీ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. మీతో పాటు పనిచేసినట్టు సహచార మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. పాత నీరు వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది, అంతే. ఓన్లీ 1 అండ్ తేడా బ్రహ్మాండంగా ఉంది మాది. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేసుకుంటూ వస్తున్నారు కదా, చాలా బాగా చేసుకుంటూ వస్తున్నాడు, పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వస్తున్నాడు. కార్యకర్తలను ముందు జెండా మోసం గుర్తించాలంటున్నాడు. వాళ్ళందరికీ కూడా మేలు చేయాలి, మంచి చేయాలంటున్నాడు. 200% కార్యకర్తలు సాటిస్ఫాక్షన్. రేపు ఫిబ్రవరి 15 నుంచి ఆయన టూర్ స్టార్ట్ అవుద్ది. ఒక జిల్లాలో ఒక రోజు 2 నియోజకవర్గాలు, ఒక రోజు 2 నియోజకవర్గాలు, ఒక రోజు 3 నియోజకవర్గాలు కార్యకర్తలతోటే కూర్చుంటాడు. బాగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ యాక్టివ్నెస్ అప్పటి నుంచే ఉంటే బాగుండేది అనేటువంటి ఆరోపణ కూడా ఉంది కదా. ఏదైనా సరే ఏమైనా సరే ప్రజలు మాకున్నారు, కార్యకర్తలు మాకున్నారు. కొంచెం అలిగినామని వాళ్ళు సరి చేసుకుంటున్నాడు. రేపు వచ్చే 20 రోజులు బాగుంటుంది. మీరు మంత్రిగా పనిచేశారు మీ శాఖకి సంబంధించి కాబట్టి, ఇప్పుడు కొంతమంది మంత్రులు మీ శాఖకి సంబంధించిన కొంతమంది మంత్రులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పనితీరు చూస్తుంటే చాలా వింతగా కనిపిస్తుంది, వాళ్ళ డిసిషన్స్ కనపడుతున్నాయి. సో ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా రివ్యూ చేసేవాడు. ఆయన రివ్యూ చేసి ప్రజలకు మేలు జరగాలి. మా టైంలో రెడ్ దాల్ కందిపప్పు ఇచ్చేవాళ్ళం, షుగర్ ఇచ్చేవాళ్ళం, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళం, రాగి పిండి కూడా ఉత్తరాంధ్ర రాయలసీమ స్టార్ట్ చేసాం. మళ్ళీ కొంత మా నియోజకవర్గం కూడా ఇచ్చున్నాం. ఇలా మొత్తం పెంచుకుంటా పోయి ప్రజలకు మంచి మేలైన సరుకు తక్కువ రేటుకి అందించాలనే భావనతో ఆయన ఉండేవాడు. అలాగే రైతులకు మంచి జరగాలి, రైతులకు మేలు జరగాలి, ఎక్కడ దళారీ వ్యవస్థ చేతిలో పడకుండా డైరెక్ట్ మనీ అకౌంట్లో పడాలి రైతులకి. మన ఈ క్రాప్ చేసి ఈ క్రాప్ ద్వారా ప్రతి ఒక్కళ్ళది కూడా తీసుకుని డైరెక్ట్ అయిందిలే చేసాం. ఇవాళ ఈ క్రాప్ లేదు, ఏమి లేదు, ఇన్సూరెన్స్ లేదు, మన ఇది రైతు భరోసా లేదు, 20,000 ఇస్తామని చెప్పి అన్ని కూడా నడ్డిరిసే కార్యక్రమం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేట వేస్తే వీళ్ళు నడ్డిరిసే కార్యక్రమం చేశారు. ఇవాళ రైతులు అరో లక్షణాన్ని ఉన్నారు. దళారీ వ్యవస్థ మళ్ళీ పెరిగిపోయింది. దళారీ వ్యవస్థ చేతిలో 200-300 లాసిపోతున్నారు. ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. ఈ 6 హామీలని ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా గట్టిగా మాట్లాడుతూ వచ్చారు, మీ మీద కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆ 6 హామీలు అమలు చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఏడాదికి కొన్నిటిని అయితే స్వస్తి చెప్పిన పరిస్థితిని కూడా మనం చూసాం. అసలు 6 హామీలు ఎక్కడండి ఏదన్నా అమలు చేసామని అంటారు కానీ అది మాత్రం అమలు అయ్యేది ఉండదు. 10 ఎన్నో ముచ్చుకిచ్చేసి ఊరుకుంటారు అంతే. పెన్షన్ వరకు చంద్రబాబు నాయుడు పెన్షన్ తప్పించి ఇంకేది చేయట్లేదు, అన్ని కూడా గాలికి వదిలేశారు. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎడ్యుకేషన్ భారతదేశంలో కేరళ నెంబర్ 1 ఇప్పుడు, కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. భారతదేశంలో ఈ మేము చెప్తున్న లెక్కలకు కుసుమ సెంట్రల్ గవర్నమెంట్ 16వ స్థానానికి వెళ్ళిపోయింది. ఇవాళ మన అమ్మఒడి లేదు, ఇది లేదు, మొత్తం అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే
ఇంజనీరింగ్ ఫీజు ఉందో 72,000 మించి ఉండకూడదని పెట్టాడు. అవును. ఇప్పుడు 1,20,000కి వెళ్ళిపోయింది అది ఫీజు. అది ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ప్లస్ దాన్ని డబల్ చేసేసుకునే పరిస్థితికి తీసుకొచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎవరు చదువుతారండి? డబ్బు ఉన్న వాళ్ళే చదువుతారు, డబ్బు లేని వాళ్ళు పనిమంతులుగా ఉండిపోవాలి. కొంతమంది తెలుగు మీడియం మీద కామెంట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సుప్రీంకోర్టులో జడ్జిలు చేసిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా. సో జగన్మోహన్ రెడ్డి తెలుగు మీడియాన్ని తీసేశాడు, మళ్ళీ తెలుగు మీడియాన్ని తీసుకురండి, ఇంగ్లీష్ మీడియాన్ని తీసేయని చెప్తున్నారు. అంటే జగన్ మీద కోపమా, లేదంటే అది తెలుగు మీడియం మీద? ఏదేమైనా పేదవాళ్ళ మీద కోపం అనుకోవాలి. పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు పనివాళ్ళుగానే ఉండాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వస్తే వాళ్ళన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తారు, ఈ డబ్బున్న వాళ్ళే అన్ని క్యాప్చర్ చేయాలి అనే ఉద్దేశం మీద వాళ్ళని అనగదొక్కే కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టి బైజూస్ అనే యాప్ తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ పెట్టి అన్ని రకాలుగా క్లాత్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, బ్యాగ్స్ ఇచ్చి, ప్యాడ్ ఇచ్చి ఎంత బాగా చదివించే కార్యక్రమం చేశారు. ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చేసింది. రేషన్ బియ్యంకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు, సీజ్ ద షిప్ అని చెప్పేసి. అది చాలా సంచలనంగా మారింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే దాన్ని మీకు సీజ్ చేసే హక్కు లేదు, అసలు మీకు ఇది ఏదైతే మీరు చేసింది తప్పని మీరు ఆ శాఖకు సంబంధించి మంత్రిగా కూడా పనిచేశారు. ఏంటి ఆయన చేసినటువంటి తీరు ఎలా చూడాలి? అసలు ఆ మంత్రి గారు ఆ రైస్ ఆ షిప్ లోకి ఎలాగెళ్ళి నువ్వు సీజ్ చేశాను గోడౌన్స్, సీజ్ చేసిన గోడౌన్స్ని మేము ఎప్పుడైతే రైస్ సీజ్ చేసామో ఆ సీజ్ చేసిన బియ్యం ఆ నెలలోనే మేము ఆక్షన్ పెట్టేసేవాళ్ళం. ఓకే ఓకే 29-30 రూపీస్ మాకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో కుళ్ళిపోయి ముక్కుపోయిన బియ్యం 3 రూపాయలు 4 రూపాయలకి అమ్మే పరిస్థితి ఉండేది. నువ్వు కాకినాడ వెళ్ళి పెద్ద అడావిడి చేసి అన్నీ చేసి గొడవ సీజ్ చేసి ఆ రైస్ని యాక్షన్ పెట్టకుండా మళ్ళీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎత్తుకునేటట్టు చేసి మళ్ళీ ఈయన అడావిడికి వెళ్ళి సీజ్ ద షిప్ అంటే ఏంటండి ఇది? గత ప్రభుత్వంలోనే దీనికి పర్మిషన్స్ వచ్చాయి, వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అన్ని కూడా బురద జిమ్మే కార్యక్రమాలే. సీజ్ ద షిప్ లేదు, మా షిప్ వెళ్ళిపోయింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పర్మిషన్ ఇచ్చి పంపించేసింది, దీన్ని పంపించేసాను.